రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్న మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి మదన్ మోహన్ గారిని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముదిగొండలో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి పూర్వ విద్యార్థి సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటరామరెడ్డి గారికి, ముఖ్య అతిథులకు ఇచ్చేసి విలువైనటువంటి మన విద్యార్థులకు సూచించినటువంటి డిఆర్డిఓ చైర్పర్సన్ గారు డాక్టర్ సతీష్ రెడ్డి గారికి, అదేవిధంగా ద రిక్వైర్డ్ స్పీకర్ ఫర్ స్టూడెంట్స్ బ్రదర్ షఫీ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, అదేవిధంగా వైఎస్ ఎంపీపీ గారికి, జెడ్పీడీసీ గారికి, స్థానిక గ్రామ ప్రతిపాదన సర్పంచ్ గారికి, వేదికలకు వచ్చినటువంటి ఇతర పెద్దలందరికీ, విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారి బాలబాలికలందరూ కూడా శుభాశిస్తుంది. ఈరోజు ప్రోగ్రామ్ మీకు మార్నింగ్ నుంచి తీసుకొచ్చినట్టు 9 o'clock నుంచి అన్ని మన మండలంలో ఉన్నటువంటి హై స్కూల్స్ 9th 10th క్లాస్ పిల్లలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలల నుంచి. ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు అతిథులు మనకు వచ్చేస్తున్నారు వారి యొక్క విలువైనటువంటి సందేశం తీసుకోవడానికి. మరి ఈ కార్యక్రమంలో 3 అంశాలు కీలకమైనటువంటివి. ఒకటి, పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలకు ఇతోధికంగా సహాయం చేస్తున్నారు. స్థానికమైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధుల సహకారము, పూర్వ విద్యార్థుల సమన్వయము అంతా కూడా ఈ పాఠశాలకు ఇతరులకు సహాయం చేస్తున్నారు. వారికి అభినందిస్తున్నాను నేను. ఈ యొక్క సహాయం మిగతా పాఠశాలలకు కూడా విస్తరించి మన మండలం మొత్తం కూడా ఏ అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలతోటి ఉన్నట్లయితే విద్యార్థులు పూర్తి స్థాయిలో సమగ్రంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకటి. రెండవ అంశం, మన భారతరత్న మన ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం గారు వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చాలా సంతోషకరమైనటువంటిది. ఎందుకంటే వారు మనకు స్ఫూర్తిదాత. అత్యధికమైనటువంటి పేదరికం నుంచి మన దేశంలో అత్యున్నతమైనటువంటి పదమైనటువంటి భారత రాష్ట్రపతి కాగలిగారు. అంతేకాకుండా భారత చరిత్రలో ఉన్నంతకాలం చరిత్రలో మిగిలిపోయే విధంగా మన యొక్క సైన్స్ రంగానికి వారు విశిష్టమైనటువంటి సేవలు ఇచ్చారు. అటువంటి మహనీయుల యొక్క విగ్రహావిష్కరణ ఇక్కడ జరగడం ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరి వారి కలలైనటువంటి ఇప్పుడే మన గౌరవ చైర్పర్సన్గా చెప్పారు డిఆర్డిఓ, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప 6 దేశాల్లో మనం ఉన్నాము. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు గొప్ప దేశంగా నెంబర్ 1 స్థానానికి మనం ఎప్పుడు వస్తామని చెప్పేసి ఇప్పుడైతే సార్ జనాభా విషయంలో అయితే ఉన్నాము. మరి మిగతా అంశంలో రావాలి అంటే మనం ఒక గొప్ప పౌరులను తయారు చేయాలి. ఈ యొక్క తరాన్ని మంచిగా మనం తయారు చేసుకున్నట్లయితే రాబోయేటువంటి జనరేషన్ అయినా మనం ప్రపంచంలో ఒక ఉత్తమమైన స్థానంలో ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాను.